హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్ గోధుమ రవ్వతో స్పాంజ్ దోశ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం ఒక కప్పు, ఏ కప్పు అయినా పర్లేదు, ఒక కప్పు తీసుకున్నాక ఆ కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక అదే కప్పుతో చిక్కటి పెరుగు ఒక హాఫ్ కప్ అనేది యాడ్ చేసుకోండి. మీ దగ్గర కావాలంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ అనేది రాదనమాట. పెరుగు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పెరుగు వేసాక దీన్ని బాగా కలిపి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ తర్వాత దీన్ని మూత తీసి చూడండి, ఇది పెరుగుతో బాగా నాని ఉంటుందన్నమాట. సో ఇలా నానిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మనం దోశ చేసుకోవాలనుకుంటే మాత్రం పలుచగా చేసుకోవాలనుకునే వాళ్ళైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదా మనం స్పాంజ్ దోశ చేస్తున్నాం కాబట్టి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే మన దగ్గర ఈనో ఉంటుంది కదా, ఫ్లేవర్లెస్, అది 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అనేది దీనిపైన యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి చూడండి అది ఎలా పొంగుతుంది కదా. ఈ పొంగడం వల్లనే మనకి దోశలు అనేవి చాలా స్పాంజీగా ఉంటాయి అన్నమాట. సో ఇది వేసాక మనం దీన్ని పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఈనో వేయడం వలన మనకి స్పాంజ్ దోశ చాలా స్మూత్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే నైటే మనం పిండి అనేది రుబ్బుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పట్టుకోవాలి. ఈ ప్యాన్ అనేది హీట్ ఎక్కాక దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేశాక మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక రెండు అంటే మీకు ఎంత సైజు కావాలో దాన్ని బట్టి ఈ పిండిని తీసుకోండి. ఇలా కొద్దిగా మనం దీన్ని కొద్దిగా దలసరిగానే వేసుకోవాలి. అప్పుడే మనకి స్పాంజీగా దోశలు అనేవి వస్తాయన్నమాట. చూడండి ఈ విధంగా వస్తేనే మనకి దోశ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకుందాం. ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి ఇది ఎంత స్మూత్గా ఉంది, చూసారు కదా, చాలా స్మూత్గా ఉంటుంది. వారానికి 2-3 సార్లు చేసుకుని తినాలనిపించేలా ఉంటుందన్నమాట. సో దీని రెండో వైపు కూడా కాలిన తర్వాత మనం దీన్ని తీసుకొని చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి కదా. సో దీన్ని మనం ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. అలాగే మిగతా దోశలు కూడా అలాగే వేసుకోవచ్చు. మీరు కావాలంటే మనం పలుచగా దోశలు వేసుకోవాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం పలుచగా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దీనిపైన మనం క్యారెట్ తురుము కానీ, ఆనియన్, పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నాను. సో మీరు ఇష్టంగా ఉంటే అలా వేసుకొని తినవచ్చు అన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న ఇన్స్టెంట్ గోధుమ రవ్వ దోశ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.